ప్రస్తుతం సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం జీవితాంతం కష్టపడి పనిచేసి పోగు చేసుకున్న డబ్బు మొత్తాన్ని ఖర్చు చేస్తారు. మరికొందరు బ్యాంకు లోన్స్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చూస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ఒక ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించడం అనేది ఎంత కష్టమైన పనో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇల్లు లేదా స్థలం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలానికి సంబంధించి పలు అంశాలను చెక్ చేసుకోవాలని అంటున్నారు. ముందుగా టైటిల్ డీడ్ క్షుణ్ణంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. టైటిల్ డీడ్ తనిఖీ వల్ల ఆ భూమి ఎవరిదో తెలుస్తుంది. భూమి యజమానికి మాత్రమే ఆ భూమిని అమ్మే హక్కుంది. స్థలం అమ్మే వ్యక్తి పేరు మీద ఆ భూమి రిజిస్టర్ అయిందో లేదో చూడడానికి మ్యూటేషన్ రికార్డులను కూడా తనిఖీ చేయాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలం కొనుగోలు చేసే ముందు భూమి రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీయించుకోవాలి. ల్యాండ్ ఒరిజినల్ ఓనర్ కాకుండా వేరే ఎవరైనా మోసపూరితంగా మీకు ఆ భూమిని అమ్ముతున్నా, అది ప్రభుత్వ భూమి అసైన్డ్ ల్యాండ్ అయినా, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినా, ఆ భూమిని తనఖా పెట్టి రుణం తీసుకున్నా టైటిల్ డీడ్ను చెక్ చేయించడం వల్ల తెలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఆ భూమి రిజిస్టర్ అయిందో లేదో కూడా తెలుస్తుందని చెబుతున్నారు. ఈసీ వల్ల ఆ ఫ్లాట్లో ఏవైనా లోపాలు లేదా మోసాలు ఉంటే తెలుస్తాయి. ఈసీని, రిజిస్ట్రేషన్ పేపర్లను, లింకు డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉండే బ్రోకర్కు చూపించి చెక్ చేయించుకోవాలని అంటున్నారు. లాయర్ అభిప్రాయం కూడా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ వేసే వెంచర్లో ప్లాట్ కొంటుంటే వెంచర్ బుక్ అని ఉంటుంది. దానిని ఖచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. ఆ వెంచర్ ప్లానింగ్ సహా అవసరమైన అనుమతి పత్రాల నకళ్లు వెంచర్ బుక్లో ఉంటాయని సూచిస్తున్నారు. అన్ని పత్రాలను చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని అంటున్నారు.